కొన్నిసార్లు ఏం చేయాలో తెలియటం ఎంత అవసరమో, ఏం చేయకూడదో తెలియటం కూడా అంతే అవసరం. బాలింతల సంరక్షణలో ఇది అక్షర సత్యం. నీళ్లు. చాలామంది నీళ్లు తాగితే కుట్లు మానవనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఖచ్చితంగా రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తీసుకోవటం బాలింతకు అవసరం. ఎందుకంటే తన అవసరాలే కాదు, పాపాయికి పాలు తయారు చేయాలి. అలాగే తల్లికి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా, కాన్స్టిపేషన్ లేకుండా ప్రివెంట్ చేస్తుంది సరిగ్గా వాటర్ తీసుకుంటే. సెకండ్, ఫుడ్ ఇంటేక్. పప్పు తింటే చీమ్ పడుతుంది అని చాలామంది సరిపడా ప్రోటీన్ ఇవ్వరు. పప్పు చీమ్ ఒకటే కలర్లో ఉంటాయి తప్ప వాటికి ఏ రకమైన సంబంధము లేదు. ఒక ప్రెగ్నెంట్ మహిళకి పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది పనీర్ కావచ్చు, టోఫు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఎగ్స్, ఫిష్, మీట్ ఏ రూపంలో ఉన్నా ఏవన్నా ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ ప్రోటీన్ సరిపడా ఇవ్వండి. ఎందుకంటే తన శరీరం మానటానికి మిల్క్ ప్రొడక్షన్ కూడా అది అవసరం. వెజిటబుల్స్ కావాల్సినంత గ్రీన్ వెజిటబుల్స్ బాగా ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టండి. పోషకాలు, విటమిన్స్ ఇవ్వటమే కాదు, మలబద్ధకానికి కూడా ఇది మంచి జవాబు. స్కిన్ కేర్. చాలామంది కుట్ల మీద ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని స్నానం చేయాలని అడుగుతారు. ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కుట్ల మీద నీళ్లు పడ్డా ఏమీ కాదు, ఎందుకంటే 48 అవర్స్లో కంప్లీట్గా సీల్ అయిపోతుంది ఊండ్ కాబట్టి. మైల్డ్ సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. డ్రై టవల్ పెట్టి అద్దుకోండి. థ్యాంక్ యూ.